హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా షో వ్లాగ్స్. ఇది సండే రోజు వ్లాగ్ అండి. ఆ రోజు ఈవినింగ్ బయట అయితే వెళ్ళాము. బయట ఎక్కడికి అంటే మా ఇంటికి దగ్గరలో డీమార్ట్ అయితే కొత్తగా ఓపెన్ చేశారు అని తెలిసి వెళ్ళాము అక్కడికి. 2 weeks బ్యాక్ అయితే ఓపెన్ చేశారు. అప్పటి నుండి వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఆ సండే ఏదో ఒక వర్క్ పడి వెళ్ళలేకపోయాము. సో ఫైనలీ ఆ రోజు అయితే కుదిరింది. సో ఒకసారి వెళ్ళి చూసేసిద్దాం. జస్ట్ ఏమీ అనుకుని అయితే వెళ్ళలేదు. షాపింగ్ ఏమన్నా చేద్దామని ఏం లేదు. జస్ట్ క్యాజువల్గా వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది చూసేసి వద్దామని అయితే స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర 4:30కి అలా బయలుదేరాము. ఇంటి దగ్గర నుంచి ఒక 3 to 4 kilometers ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఎక్సైట్ అయ్యారు. రిషి అయితే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే డీమార్ట్ ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్న ఏమైనా తీసుకురావాలంటే డీమార్ట్లో తీసుకొచ్చానని చెప్తూ ఉంటారు. సో అక్కడ మాత్రమే ఉంటుంది, అంటే తిరుపతిలో మాత్రమే ఉంటుంది అన్న దాంతో ఉండేవాడు. సో మన దగ్గర కూడా పెట్టారు కొత్తగానేసరికి తనైతే ఫుల్ ఎక్సైట్ అయ్యాడు. సో వెళ్దామని. సో ఫైనలీ మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత ఆత్రంగా వెళ్తున్నాడో. సో అయితే ఫైనల్గా అయితే వెళ్ళిపోయాం లోపలికి. ఎంత రష్ ఉన్నిందంటే, సో 2 weeks అయింది పెట్టి అని చెప్పాను కదా. కొత్తగా పెట్టారు కాబట్టి ఇంకా చాలా మంది అయితే చూడడానికి షాపింగ్ చేయడానికి వీకెండ్ కాబట్టి పిల్లల్ని తీసుకొని అలా సరదాగా అయితే వచ్చున్నారు. చాలా రష్ ఉంది. మేమైతే వెళ్ళిపోదాము అనుకున్నాము, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వద్దామని. సర్లే ఇంకా అంత దూరం వచ్చాం కదా వెళ్దామని అయితే లోపలికి వెళ్ళాము. సో నేను చెప్పాను కదా పర్టికులర్గా ఏమైనా కొనాలి అని అయితే వెళ్ళలేదు, జస్ట్ చూడడానికి వెళ్ళాము. ఇంకా వెళ్ళిన కాడికి ఏదో ఒకటి కొనుక్కుంటాం కదా, అలా ఏం కొన్నాము అన్నది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, చూపిస్తాను. ఇక్కడ మా చెర్రీని పట్టడం చాలా పెద్ద కష్టం అయిపోయింది అక్కడ. ఎందుకంటే తను దిగి అన్ని లాగేయాలా అని అయితే చూస్తూ ఉంటాడు. ఇక్కడైతే మా చెర్రీకి బాల్స్ కనిపిస్తే గంగ చంద్రముఖిలా మారిందంటారు కదా, అలా అయిపోతాడు. అస్సలు ఇంకొక సెకండ్ ఉండడు. సో తనకు బాల్స్, ఆ టాయ్స్ చాలా ఇష్టం. సో ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. మా రిషి అన్ని దగ్గరలో తిరిగి ఫైనల్గా బొమ్మల దగ్గరికి అయితే వచ్చేసాడు. సో ఇంకా వాళ్ళు అన్నీ వెళ్ళిపోయాడు కాబట్టి వాడు వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడైతే ఆగిపోయారు. అక్కడి నుంచి వాళ్ళని కదిలించడం మా వల్ల అవ్వలేదు. రిషి చెప్తే వింటాడు, ఇది వద్దు నాన్న ఇప్పుడు కాదు మళ్ళీ కొనుక్కుందాం, లేకపోతే ఇది అవసరం లేదు ఇది అవసరం అని చెప్తే వింటాడు. మా చెర్రి చీనే వయసు కాదు కాబట్టి ఇంకా తను అస్సలు పట్టలేకపోయాము. సరేలే కాసేపు వదులుదామని అక్కడ వదిలేసరికి కాసేపు అయితే ఆడుకున్నారు అక్కడే. ఇక్కడ చూడండి ఎలా మారిపోయాడు. అస్సలు ఫుల్ అల్లరైపోయింది అక్కడ. అది కావాలి ఇది కావాలని అన్ని ఎత్తి 2 బాల్స్ కావాలి, ఆ గ్రిల్లో చేతులు పెట్టి వాటిని లాగడం చాలా అయితే ట్రై చేసి ఇంకా కొనిద్దాము అంటే బాల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంట్లో. అప్పటికే ఆ టాయ్స్ కూడా చాలా ఉన్నాయి. మేము ఎప్పుడైనా టాయ్స్ పిల్లలకి కొనాలి అంటే ఇలా ఆఫ్లైన్గా షాప్లో కాకుండా ఎక్కువ ఆన్లైన్లోనే కొంటాము. అంటే అమెజాన్లోనే ఎక్కువ నేనే ఆర్డర్ పెడుతూ ఉంటాను. సో పిల్లలకి ఏమైనా కావాలి వస్తువులు కానీ బట్టలు కానీ ఏమైనా కూడా నేనే చూసుకుంటూ ఉంటాను. అంటే ఏది అవసరం ఎప్పుడు ఏది కొనాలి అని నేనే చూసి అయితే ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను. సో అప్పటికే 2-3 టాయ్స్ అయితే ఆర్డర్ పెట్టున్నాను. 2 daysలో వచ్చేటివి ఉన్నాయి. ఇంకా అక్కడ తీసుకొచ్చాం కాబట్టి అసలు లాగలేదు. అప్పటికి ఒక 2 బాల్ అయితే తీసుకొచ్చాము. ఇక్కడ మా వాడి చేతిలో పెట్టుకున్నాడు కదా, ఫైనల్ గా అది వద్దు అనేసి ఇంకొక బాల్ అయితే ఇలా ఎక్కడికైనా పబ్లిక్ ఏరియాస్ లో పిల్లల్ని ఇలా తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ క్రౌడ్ ఉంటారు కాబట్టి పిల్లలు ఎటుని వెళ్ళిపోతే మళ్ళీ అంటే అంత సేఫ్ గా అనిపించదు. సో జాగ్రత్తగా మన దగ్గర పెట్టుకొని వాళ్ళతో పాటు అయితే షాప్ చేసుకోవాలి. అక్కడ ఆ రోజు చాలా మంది ఉన్నారు, రష్. సో అటు ఇటు మనం కూడా వేరే దగ్గరికి వెళ్తే మళ్ళీ మీట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సో మా ఆయన ఏదన్నా చూసేస్తాను వేరే కౌంటర్ సైడ్ అయితే వెళ్ళాడు. నేను మా ఆయన కలుసుకోవడానికి మళ్ళీ ఒక 5 minutes పట్టింది. మేము ఒక దగ్గర మా ఆయన ఒక దగ్గర అయితే ఉండిపోయాము. సో అలా పిల్లలతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా పబ్లిక్ ఏరియాస్ లో పోయినప్పుడు ఇంకాస్త అలర్ట్ గా కన్నేసి అయితే పెట్టాలి పిల్లల పైన. సో ఇలా ఇక్కడైతే మా చెర్రీతో టైం స్పెండ్ చేస్తున్నాడు. ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు, ఏంట్రా మనకు బాల్ ఇచ్చారు కానీ కిందకి దింపలేదు అన్నట్టుగా. సో దాన్ని అయితే వదలలేదు. సో ఫైనల్ గా మళ్ళీ ఎందుకు దాన్ని తీసుకోకుండా వేరే బాల్ అయితే తీసుకున్నాడు. సో ఇంకా పెట్టేశారు కాబట్టి డీమార్ట్ ఏమైనా కావాలి అంటే కూడా ఎప్పుడైనా వద్దాంలే అన్నట్టుగా అయితే చూసుకుంటూ ఉన్నాము ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయని. సో దాని తర్వాత అయితే ఇంకా బయట అయితే వచ్చేసాము. సో 4:30కి అలా వెళ్ళామని చెప్పాం కదా, అసలు అక్కడ బొమ్మల దగ్గరే ఒక 1.5 to 2 hours అయిపోయింది. బయట వచ్చేసరికి 6:30 అయిపోయింది. సో ఏం కొన్నాం అనేది లాస్ట్లో చూపిస్తాను. అప్పటికే బాగా చీకటి అయిపోయింది. ఇంకా పిల్లలకి ఫీడింగ్ టైము నిద్ర టైం కాబట్టి 7:30, 8 కంతా పడుకునేస్తారు ఇద్దరు పిల్లలు. అయితే ఇంటికి వచ్చేసాము. ఏం కొన్నాము చూపిస్తాను చెప్పాను కదా. ఏమి కొనాల్సినట్టు ఏం లేవు కాబట్టి ఇంకా వెళ్ళిన కాడికి ఒక 2 towels అయితే తీసుకున్నాము. సో బాల్స్ అయితే ఆ పిల్లలకి రిషికి ఒకటి చెర్రీకి ఒకటి వాళ్ళే తీసుకున్నారు. అలానే రిషికి హ్యాండ్ కర్చీఫ్ ఒకటి అంటే స్నాక్స్ కి. అలానే ఒక 2 towels అయితే. ఇవాళ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.